రేయ్ ఓనర్ వస్తున్నాడు. చిసం కదా రంటూ ఇంకెంటి గోళ తెలిసిందేగా మనం మంచి ఆటలాడడానికి వస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు, వీడికి ఎందుకంట. అదే మరి అడిగి రెంటే పని పర్లేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకో బురద అంటాడు. ఏంటమ్మా నా గురించి మాట్లాడేది? అసలు ఈ మధ్య కనబడట్లేదుగా. మీరా మేమా? నేనేలే, ఏదో క్యాంప్ పని మీద బయటకు వెళ్ళాను కానీ. అవును, మందు సిగరెట్ లాంటివి తెచ్చుకోవట్లేదు కదా? మనం తెచ్చుకోక్కర్లేదండి, ఆర్డర్ ఇస్తే అలా తెచ్చేస్తారు. అంటే అప్పుడప్పుడు అలా. ఓహో, ఏవండోయ్ పప్పులు ఉప్పు చుదురుగాని రండి. వస్తున్నా పొద్దు. ఏంటోనయ్యా, మీ ఆంటీకి అన్ని పనుల్లోనూ నా అవసరమే పడుద్ది. ప్రతి చిన్నవాటికి నన్నే బయటికి వెళ్ళమంటది. ఉడియాలు ధనియాలు ఆరబెడితే మీరు చూసుకోండి. మనం ఇంట్లో అద్దుకున్నట్లేదు, అలా అంటి పెట్టుకున్నట్టు. రండి. వస్తున్నా పొద్దు. ఏంటోనయ్యా, నేను లేకుండా బయటికే వెళ్దు. అదేంటది, మనం మీరు లేకుండా సినిమాకి వెళ్ళింది కదా. ఎవరితో తగలెట్టాడు? చుట్టాలతో అన్నట్టు గుర్తు. ఓ చుట్టాలా? అవునులే, ఎన్నెన్ని గుర్తు పెట్టుకుంటది. ఎంత మంచోడేంట్రా. అవును, నాన్ వెజ్ లాంటివి ఏమి వండట్లేదు కదా? మేము వండుకోవట్లేదండి, ఆంటీ వండి పెడుతుంటారు. అదేంటి, ఆంటీ నాన్ వెజ్ వండదు కదా? మా కోసం చేశారండి. అబ్బా, ఎక్కువ కష్టపెట్టకండి అయ్యా. ఏదైనా అవసరం ఉంటే మీరే బయటకు వెళ్ళి తినొచ్చేయండి, సరేనా? సరే, ఈసారి నుంచి అలాగే చేస్తాం. సార్, లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే రైట్ సైడ్ 4 ఏళ్ళు. టెంట్ హౌస్ పక్కన ఉన్న పెంట్ హౌస్ సార్. లోపలికి వచ్చండి. అరే ఒకసారి లుక్ చెక్ చేయి. బానే ఉంది. ఏంటి కంగారు పడతాం ఏంటి? ఎవరు వస్తున్నారు? పిల్లనిచ్చా మాంగారా? లోన్ ఇచ్చే అయ్యగారు. లోనా? నీకెందుకురా? బిజినెస్ రా. బిజినెస్ ఏంట్రా? ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా. అది స్ట్రైట్ సైడ్ వర్కౌట్ అవుద్దంటావా? మనం వాల్కం బట్టి డిసైడ్ అవుద్ది అనుకుంటున్నాను. అయితే అయినట్టే. రే నువ్వు నేను వెళ్ళిపోతాను. నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే పని అవుద్ది. నేనుంటే నీకు లోన్ రాదురా, తెలుసుగా నా గురించి. అసలు నువ్వు లేకపోతే లోనే రాదు. నేనెందుకురా? షూరిటీకా? నువ్వు పార్ట్నర్ అని చెప్పాను. అవునా? వర్కౌట్ అయితే మరి షేర్ ఇస్తావా? పార్టీ ఇస్తా. పార్ట్నర్ అని చెప్పి పార్టీతో సరిపెట్టేస్తున్నావు అనమాట. సరేరా, లాభంతో ముడి పెడతాను. నీకు విషయం చెప్పాలి, నువ్వు పెద్ద రిచ్ పార్టీ అని చెప్పాను. ఊళ్ళో చేపల చెరువులు రొయ్యల చెరువులు అని చెప్పాను. నువ్వు తగ్గొద్దా ఇంకా? అది సరే, ఎందుకే మనం పెట్టబోయే బిజినెస్ ఏంటి? ట్రక్. ట్రక్కా? అయ్యగారు వచ్చారు. మీరేనా? సార్ కూర్చోండి సార్. హాయ్ సార్. హాయ్. వాటర్ అక్కర్లేదు. టీ తాగొచ్చాను. పోనీ కాఫీ? అలవాట్లేదు. ఓకే సార్. కషాయం తీసుకుంటాడేమో అడగరా. కషాయాలో ఉన్నాడు, ఇడికి ఎవరో జాబ్ ఇచ్చింది. ఇంతకీ బాలా ఎవరు? నేనే సార్. ఓకే. ఏదో బిజినెస్లు ఉన్నాయన్నారు? ఉన్నాయి సార్, చెరువులు. ఎక్కడ? భీమవరం. అన్నవరం. ఇంతకీ ఎక్కడున్నాయి? అంటే భీమవరం నుంచి అన్నవరం వరకు అక్కడక్కడ ఉన్నాయి సార్. ఎస్ సార్. ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? ట్రక్. ట్రక్? ఏం ట్రక్? లారీ ఫుడ్ ట్రక్ సార్. లారీయా? ఇప్పుడు ట్రక్ అంటే లారీ ట్రక్ కదా? కాదురా దూలో. సిలబస్ తెలియకుండా ఎగ్జామ్ అటెండ్ అయినట్టుంది నా పరిస్థితి. మళ్ళీ మేనేజ్ చేయాలి. అంటే లారీలో భారీగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. వర్కౌట్ అవుద్దా? ఆ డిజైన్ పైన వర్క్ చేస్తున్నాం సార్. ఓకే. సరే, ఇంతకీ ఏ ఏరియాలో పెడదాం అనుకుంటున్నారు? మాదాపూర్. అంటే మొబైల్ బిజినెస్ కదా అని అన్ని ఏరియాలోని కవర్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. అమ్మయ్యా, మ్యాక్సిమం అయిపోయినట్టారా. ఎవడ్రా ఫోను? మా మేనేజర్ కూడా. కట్ చేయి. లిఫ్ట్ చేయండి, పర్లేదు. అది సార్. మళ్ళీ మేనేజర్ గడా ఎన్నిసార్లు చేస్తాడరా? వీకెండ్ టైంలో కూడా బతకనేవాడా? రిజైన్ చేసి పడితే తొక్కలో జాబు. సైన్ చేసే టైంకి మొత్తం చెరగొట్టావు కదరా. నువ్వు జాబ్ చేస్తున్నావా? బిజినెస్ అని చెప్పారు, చీట్ చేస్తున్నారా? నేను ఒకటి చేయాలా? యువర్ లోన్ గాట్ రిజెక్టెడ్. ఇంకోసారి లోన్ అని చెప్పి అప్రోచ్ అయ్యారో ఫ్రాడ్ అని చెప్పి బొక్కలో ఇస్తాను. అంతా అయిపోయిందనే టైంకి ఆవిరి చేస్తావు కదరా. అయినా నీ నోటితో వల్ల నీకు లాస్ ఉండదు, ఎదురు క్లాసు. ఊళ్ళో ఒక బ్యాంకే ఉందేంట్రా, ఇంకో బ్యాంక్ ట్రై చేయి. ఈసారి పెర్ఫార్మెన్స్ చింపేద్దాం. ఓకే? వద్దులేరా, ప్రతిసారి నీ ఫూల్ అవ్వలేను. అయినా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రా. లైట్ తీసుకో. ఓకే? నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరు. ఎంతమంది సఫర్ అవ్వాలో ఏంటో, ఈ సెంటు కొట్టుకుంటే అమ్మాయిలు రమ్మని హింటిస్తారని చెప్తారు. అంత అబద్ధం అన్నమాట. బాలా, రే బాలా. అబ్బాబా, ఏంట్రా నీ గోల? ఆ దెబ్బలేంట్రా? వస్తుంటే బైక్ పంచర్ అయ్యి స్లిప్ అయిందా? కాదు, స్కిడ్ అయింది. నీకు బాగా రెడ్ అయింది.
ఎందుకు బైక్ ఎవరిది? బబ్బులు గాడిది. నీకు బండి ఇచ్చాడా? ఈసారి అడగగానే ఇచ్చాడు, నాకు అర్థం కాలేదు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీకు వచ్చిరాదని. ఏంటి ఎత్తుక్కుంటున్నావు? చైన్. నీకు చైన్ లేదుగా. బైక్ కీ చైన్ కింద పడినప్పుడు ఇరిగిపోయింది. కీ చైనేగా, ఏదో చెయ్యిరినట్టు ఫీల్ అవుతున్నావు. చెయ్యి ఇరిగితే కట్టు కడతారు. చైన్ ఎరిగిందని తెలిసిందాం కాడికి నన్ను కట్టేస్తాడు. అసలు ఆడికి బైక్ అంటే తెలుసు, ఆడి బాడీలో పార్ట్ కంటే ఎక్కువ. చాలా పార్ట్స్ మిస్ అయ్యారా? మరి ఏం చేసావు? అందుబాటులోనే అరేంజ్ చేశాను, అందరినీ కవర్ చేశాను. సరే, దొరకకుండా ఏదో చేసావుగా. అంతా నీ చేతులు ఉందరా బాబు. నీకు అసలు 100 ఎక్కువ. ఈ ఒక్కసారి కంట్రోల్ కొంటరా ప్లీజ్ రా. సర్లే, ఎందుకు ఆడెక్కడా? కింద ఉన్నాడు. పద వెళ్దాం. రే 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 పిల్లలు నాయలారా, నా బండి దొరికిందిరా మీకు? దొరకండి రా, మీకు చెప్తా. నా బంగారం ఏం చూసారమ్మా నిన్ను? యాక్సిడెంట్ చేసినప్పుడు ఉండాలా భయం. బేబీ, బైక్ వాష్కి ఇచ్చి బట్టలు వాష్ చేసుకొని వచ్చేస్తాను. రెడీగా ఉండు, రైడ్కి వెళ్దాం, సరేనా? ఏంట్రా ఇద్దరు వచ్చారు? బైక్ మీద కూడా ఇద్దరు వెళ్ళారా? లేదురా, నేను ఎక్కడ వెళ్ళాను. అయినా ముఖానికి ఆ దెబ్బలేంట్రా? బాత్రూంలో పడ్డాడు. బాత్రూంలోనా మెట్ల మీద? బాత్రూంలోనూ మెట్ల మీద. అయినా బాత్రూంలో మెట్లేంట్రా? రై, వాస్తు కోసం కట్టారులేరా, వదిలే. సర్లే, కీస్ ఇవ్వు. చేతులేంట్రా వణుకుతున్నాయి? చైన్ లేదు కదా. చైన్ లేదా? అదే కీ చైన్. అవునేదిరా? మిస్ అయిందిరా. రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ తనని మిస్ అవ్వకూడదని తను ఇచ్చిన గిఫ్ట్ రా అది. ఇప్పుడు అది పోయిందని తెలిస్తే వదిలేస్తుందా? ఉరి తీస్తుంది. దరిద్రం వదిలిపోదు. అయినా జాగ్రత్తగా ఉండాలి కదరా. వాట్ ద హెల్మెట్ ఎదురా? హెల్మెట్ కూడా విరిగిందిరా. ఈ నెరగొట్టి ఉంటే నిన్ను ఎవడో కాపాడలేడు. బైక్ కి కూడా అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. నువ్వు చాలా లక్కీరా. ఆడు బైక్ ఉన్న స్క్రాచెస్ చూస్తున్నాడు, ప్యాచెస్ చూడట్లేదు. నువ్వు ఉండరా. బ్రేక్ కూడా వీక్ అయిందిరా. అది నీకులాగే వీక్ అని చెప్పావు. బేబీ ఆన్ ద వే. దిస్ వే. ఎనీవే, ఏదో తేడాగా అయితే ఉంది. వాష్రూమ్కి వెళ్తావా? లేదు, బైక్ వాష్ చేసుకొని వెళ్తా. సరే, బయలుదేరు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడురా. ఆ సౌండ్ ఏంటి? నాకేమనిపించలేదే. ఆడికేం అనిపించలేదా? ఆడికంత సీన్ లేదురా. ఎంతసేపు కీచైన హెల్మెట్ తప్ప బండి గురించి మాట్లాడుతున్నాడు అసలు. వేస్ట్ గా రాడు. ఆగరావాడు వాడ్డో, వాడికి లేదు. ఆయన డీప్ గా చూస్తే డ్యామేజ్ అంటే తెలిసేది. ఆయన తెలిసిన పెద్ద ఏం పేకడ్రా. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? అడ్రస్ తెలియలేదా? నిజం తెలిసింది. ఏమని? నా బైక్ డ్యామేజ్ చేసి నాకు తెలియకుండా మేనేజ్ చేశారని. ఓ, నీకు డౌట్ ఎలా వచ్చిందిరా? ఇండికేషన్ వచ్చింది. రే, నీ జేబులో నాకు ఇచ్చానంది ఇటువో. ఇందులో జీపీఎస్ సెన్సార్, వాయిస్ సెన్సార్ అన్ని ఉన్నాయి. బాలా, నీకు అన్ని తోడరా. ఎంత కంట్రోల్ చేద్దామన్నా సిచ్యువేషన్ ఆడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అంతా నీ తోడవాలే. డిఫెక్టివ్ అనుకున్నాను, డిరెక్టివ్ అని నాకేం తెలుసు. పాటలు మొత్తం లూజ్ అయిపోయినాయి. రిపేర్ చేపిస్తాం, తప్పుద్దా. బా, ఆకలి దంచేస్తున్నారా. ఏం కర్రీరా ఇవాళ? పప్పు. బా, ఈరోజు కూడా అదేనా? సరే, అప్పుడలానే ఉన్నాయా? ఇవిగో. అప్పడాలకా? కాదు, అప్పులోళ్ళకి. అసలా? వడ్డీ. అసలు ఎప్పుడు తిరుద్దురా నీ బాకీలో? ఏమోరా, కర్మగాలాడి దగ్గర తీసుకున్నాను. కాలచక్రంతో పాటు వడ్డీ చక్రం కూడా తిరుగుతూనే ఉంది. ఎప్పుడు పూర్తవుద్ది? పూర్తిగా అడుగుని తెలుసుకోకుండా తీసుకున్నారా. రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ వేస్తున్నాడు. సరే, ఆడ ఏజెంట్ వస్తాడు, ఆడికి ఇచ్చే. నేను వంట పనిలో ఉంటాను. సరే. రవి వచ్చినట్టున్నాడు, నేను వెళ్తాను. రే రవి, రే రవి ఉన్నావా? ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాం కదా. ఇగో నీ వడ్డీ డబ్బులు తీసుకో. అయినా మీ ఓనర్ ఏంటి పెద్ద శాడిస్ట్గా అంట కదా. వడ్డీల మీద వడ్డీలు వేసి వాయించేస్తానంట మా వాడిని. బాలా, నువ్వు ఆగే, ఏదో ఫీడ్బ్యాక్ కోసం అడుగుతున్నాను. ఆయన మా ఊరితో ఎలా ఉంటాడో అందరితో ఇంతేనా? రే దోలా, ఆగు. నాకు కాదు దోల, అలా ఓనర్కి దోల. మీకేనా టైంకి శాలరీస్ ఇస్తున్నాడా? ఆయన శాలరీలు ఇవ్వడరా. ఏ ఫ్రీ సర్వీసా? పెద్ద సర్వీసే, ఆయనే రా ఓనర్. సారీ సార్. సారీ సార్. చాలు, రేపట్లోగా అసలు వడ్డీ మొత్తం కట్టేయండి, లేకపోతే మీ ఇద్దరిని కట్టేస్తా. అప్పుడు తెలుస్తుంది నేను ఎంత క్రూయలో. పోన్లే పాపం కదా అని టైం ఇస్తే నా మీదే పంచలేస్తారా? చెప్తా ఒక్కొక్కడి పని. ఏం చేస్తున్నాం మనం చూద్దాం రా. అయినా నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా అంత నోటుకోలేటరా నీకు. ఆయన వర్కర్ ప్లేస్ లో ఓనర్ వస్తాడని కలగంటామా? పదా ఫోన్ చేద్దాం, అయ్యిందేదో అయిపోయింది. వీడికి చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. నా చెప్తే నేను కట్టుకోవాలి. అమ్మా, ఇది కూడా నాకే బొక్క. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? సీరియసా? లేదు, క్యూరియస్. దేని గురించి? మన లవ్ గురించి.
అది బానే ఉందిగా. అది బానే ఉంది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని. అది నీ చేతుల్లోనే ఉంది. మీ నాన్నతో మాట్లాడుతున్నావు కదా. మాట్లాడాను, డాడీ ఒకసారి నీతో మాట్లాడతా అన్నారు. సరే పద వెళ్దాం. దానికన్నా ముందు నీకు మా నాన్న గురించి చెప్పాలి. డిస్క్రిప్షనా? ఓ సారీ, డిస్టర్బ్ చేయాలి, చెప్పు. మా డాడీ చాలా స్ట్రిక్ట్, ఇంకా చాలా పర్టికులర్గా ఉంటారు ప్రతి విషయంలో. మమ్మల్ని కూడా అలానే ఉండమంటారు. వెరీ డిసిప్లిన్, చాలా తక్కువగా మాట్లాడతారు. ఎవరైనా ఎక్కువగా మాట్లాడినా, అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయినా, ఇంటర్ఫియర్ అయినా ఆయనకు అస్సలు నచ్చదు. బొమ్మరిల్లు ఫాదర్ అనమాట. నీకు అసలు నోటుదులు ఎక్కువ. నోరు కంట్రోల్లో పెట్టుకో, కొంచెం కామ్గా ఉండు ప్లీజ్, చెడగొట్టుకు. వెళ్దామా? ఒక ల్యాండ్కి ఇద్దరు ఓనర్లు ఏంటయ్యా? కొంచెం మనలాగా రాయల్గా ఉండేవాళ్ళని చూడండి. అబద్ధాలు ఆడేవాళ్ళు అంటే నాకు అస్సలు నచ్చదు, సరేనా? ఏంటి నువ్వు చెప్పిన క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాడు మీ డాడీ. రే నువ్వు కామ్గా ఉండరా. హే నువ్వేంటి ఇక్కడ? బాలా మీకు ముందే తెలుసా? బాగా అంటే అంకుల్ ప్రకాష్ నగర్లో ఉండేవాళ్ళే. అక్కడెవరున్నారు? రిలేటివ్స్. అవునా, ఎవరు డాడీ? అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారులే. నువ్వు వెళ్ళి అబ్బాయి కాఫీ తీసుకురాపు. బాలా కాఫీ తాగడు. అబ్బా నేను తాగుతా, వెళ్ళి తీసుకురా. నీకు అలవాట్లేదుగా. నువ్వు చిన్నపిల్లవే, మీ నాన్నకున్న అలవాట్ల గురించి నీకు పూర్తిగా తెలియదులే, వెళ్ళి తీసుకురాపో. సరే. ప్రపంచం చాలా చిన్నది కదా అంకుల్, పట్టుపడ్డానికి పెద్దగా టైం పట్టదు. ఆ విషయం గురించి అమ్మాయికి చెప్పినా నమ్మదు. ఎందుకంటే మీరు పక్కనుంటే చాలా గర్వంగా, మీరంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతుంది. చెప్పి చెడగొట్టడం ఎందుకని చెప్పలేదు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఏం లేదు అంకుల్, ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాను. ఏం లేనివాడికి మా అమ్మాయిని ఇవ్వలేను కదా. నీలా అన్నీ ఉన్నోడికంటే నాలా ఏమీ లేనోడికి ఇస్తేనే అమ్మాయిని ఇంట్లో ఉండి చాలా బాగా చూసుకుంటాడు. పర్లేదు, ఇచ్చేయచ్చు. నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ అవ్వడానికి టైం పట్టుద్ది. ఏం మాట్లాడుతున్నావురా? చిన్నపిల్లలు నువ్వు చెప్పినా నీకు అర్థం కాదులే. ఎందుకే మా అత్తయ్య గారేరి? ఊరు వెళ్ళింది. ఓ అందుకన్నా అంకుల్ అంత కూల్గా ఉన్నారు. ఏంటి? ఏం లేదులే. సరే అంకుల్, మరి నేను వెళ్ళొస్తాను. ఆ ఆంటీకి ఏమైనా చెప్పమంటారా? ఆంటీ ఎవరు? ఆంటీ తెలియదు, అదే అంకుల్ సెకండ్ సెటప్. సెకండ్స్లో మొత్తం చెడగొట్టేసావు కదరా. నీలాంటి నా అల్లుడైతే మొత్తం దోల తీరిపోద్ది. అంటే అనుకోకుండా సమ్ టైమ్స్ నోటి దోల వల్ల. బాబోయ్ 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 బాబోయ్